హాయ్ హలో వెల్కమ్ టు వాల్ పోస్టర్. దిస్ ఈస్ ప్రజ్ఞ. సైలెంట్గా రాజ్ నిండుమూరిని పెళ్లి చేసుకున్న శామ్కి ఇంకెవరు దొరకలేదా? ఏంటి శామ్ వెళ్ళి ముసలోడిని పెళ్లి చేసుకునింది? మరి ఇంత ఏజ్ గ్యాపా? నాగ చైతన్య చూస్తే ఏమో ఏలియన్ని పెళ్లి చేసుకున్నాడు, సమంత చూస్తే ఏమో ముసలోడిని పెళ్లి చేసుకుంది. సో ఇవన్నీ టైటిల్స్ అండి, థంబ్నెయిల్స్. మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే December 1 నుంచి టిల్ ఈ రోజు వరకు వస్తున్న థంబ్నెయిల్స్ అనమాట. పెళ్ళి కాకముందేమో పెళ్ళి చేసుకోలేదు శామ్ అని చెప్పి చాలామంది అన్నారు. ముందుగానే పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య అని చాలామంది అన్నారు. వాళ్ళు ఏం చేసినా ఏదో ఒక పాయింట్లో అయితే జడ్జ్ చేయడానికి పబ్లిక్, అలానే మీమర్స్ కొంతమంది, అలానే యూట్యూబర్స్ కొంతమంది అయితే ఇలాంటి ట్యాగ్ లైన్స్తో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళ పర్సనల్ స్పేస్ని. బట్ ప్రతి ఒక్క మనిషికి పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది, అందులో మనం వెళ్ళకూడదు. బట్ సమ్ టైమ్స్ మీడియా కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్ళాలి, అది కూడా ఎంతవరకు లిమిటో అంతవరకే వెళ్ళాలి. సో December 1న శామ్ అలానే రాజ్ గారు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. అది కూడా చాలా సింపుల్గా ఒక దగ్గర అయితే పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆ ఫొటోస్ అయితే ఈ 4-5 డేస్ చాలా వైరల్గా అయితే మారాయి. బట్ ఈ ఫొటోస్ని అండ్ ఈ లవ్ స్టోరీని బేస్ చేసుకొని రాజ్ నిండుమూరి గారు సమంత గారి వల్లే వాళ్ళ వైఫ్కి డివోర్స్ ఇచ్చేశారు. సో ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ అప్పుడే అండ్ వీళ్ళిద్దరికీ రిలేషన్ ఉండింది. సో దానివల్ల నాగ చైతన్య సమంతకి డివోర్స్ ఇచ్చేశాడు, అలానే రాజ్ నిండుమూరి గారి వైఫ్ ఆయనకి డివోర్స్ ఇచ్చేసింది అని చెప్పి చాలామంది వాళ్ళ సొంత ఊహాగానాలు అయితే బయటికి పెట్టడం అయితే జరుగుతూ ఉంది. వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెండ్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా పట్టించుకోకూడదు దాని గురించి. ఆల్రెడీ నాగ చైతన్య గారు శోభిత గారిని పెళ్లి చేసుకున్నారు, ఆ చాప్టర్ అంతటితో క్లోజ్ అయిపోయింది. అలానే December 1న శామ్ గారు రాజ్ గారిని పెళ్లి చేసుకున్నారు, ఈ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 2 చాప్టర్స్ని కలపాలని అయితే చాలామంది యూట్యూబర్స్ అయితే ట్రై చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ ట్రై దట్ టైప్ ఆఫ్ బుల్షిట్. బికాజ్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు కాబట్టి మనం వెళ్ళి అక్కడ పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు. సో మీకు వీలైతే బ్లెస్ చేయండి, విష్ చేయండి, అంతేగాని ఇలాంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దు. సో అదనమాట ఇవాళ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వాల్ పోస్టర్.